డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కీలకమైన భూ సేకరణ నోటిఫికేషన్లు 4 జిల్లాల పరిధిలో పూర్తయినాయి. మొత్తం 189 కిలోమీటర్ల రేడియస్తో వస్తున్నటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో అదనపు లింక్ రోడ్లను కూడా జతపరుస్తూ NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిసైడ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 212.6 కిలోమీటర్ల మేర మొత్తం ప్రాజెక్టు డిస్టెన్స్ కూడా పెరగబోతోంది. దానికి తగ్గట్టుగానే మొత్తం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం దాదాపుగా 24,700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు మారినటువంటి లెక్కలు లింక్ రోడ్ల వ్యయం ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 38,000 కోట్ల రూపాయల వరకు ఈ అంచనా వ్యయం చేరుతుంది. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి NHAI ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఫలితంగా 4 జిల్లాల పరిధిలో అంటే దాదాపుగా 75% భూ సేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ అయింది. కేవలం ఒక 0.5%, ఒక 30% చెప్పొచ్చు మనం, ఎందుకంటే ఎక్కువ శాతం ఇటువైపు నుంచే ఉంటుంది కాబట్టి. మొత్తం ఈ ప్రాంతాన్ని చూస్తే కనుక ఇది పల్నాడు జిల్లా పరిధి వస్తుంది. పల్నాడు జిల్లా పరిధిలో భూ సేకరణకి సంబంధించి నోటిఫికేషన్ ఫస్ట్ రిలీజ్ అయింది ఇక్కడే. తర్వాత గుంటూరు జిల్లా పరిధిలో, ఈ ప్రాంతం అంతా కూడా గుంటూరు జిల్లా పరిధిలో వస్తుంది. గుంటూరు జిల్లా పరిధిలో ఉండేటువంటి భూ సేకరణ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు దీంతో పాటు కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతానికి నోటిఫికేషన్, అంటే ఈ ప్రదేశం అంతా కూడా కృష్ణా జిల్లా పరిధిలో వస్తుంది. ఇక్కడ కొంత భాగం మాత్రమే ఏలూరు జిల్లా పరిధిలో వస్తుంది. సో ఏలూరు, కృష్ణా, అలానే గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో మొత్తం ఈ నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉండే దాదాపుగా ఒక 30% ఉంటుంది. ఇది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు పెండింగ్లో ఉంది. అక్కడ భూముల అవైలబిలిటీ పైన అక్కడ స్థానిక అధికారులు ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇటీవలే, అంటే 2 రోజుల క్రితమే NHAIకి సబ్మిట్ చేశారు. NHAI పరిశీలించింది. దానికి సంబంధించినటువంటి ప్రొసీజరల్ అంశాలను పరిశీలిస్తుంది. ఒక 2-3 రోజుల్లో ఇవి క్లియర్ అయితే కనుక వచ్చే వారంలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ ప్రాంతం మినహా మిగతా అంతా కూడా పనులు మొదలు పెట్టడానికి, భూములు సేకరించిన తర్వాత పనులు మొదలు పెట్టడానికి లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకసారి భూముల సేకరణ కంప్లీట్ అయితే ఈ భూములలో నిర్మాణానికి సంబంధించి ప్రొసీజరల్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటే వాటిపైన దృష్టి పెడతారు. అయితే ఇప్పుడు మొత్తంగా ఇందులో మళ్ళీ మరీ కొత్తగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒక కొత్త అంశం ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోనే చూడకుండా లింక్ రోడ్ల ప్రణాళికను కూడా ఇందులో జత చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డు ఆగిపోతుంది అని అందరూ భావించారు. కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ బ్లూ సర్కిల్ అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకి 2 లింక్ రోడ్లు ఉండాలి అనేటువంటి ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం చేసింది. వాటిని కూడా NHAI కన్సిడర్ చేస్తోంది. ఈ ఫలితంగానే ఇక్కడ కొంత జాప్యం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం చూద్దాం. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి, అలానే ఈ టోటల్ ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్కి కనుక చూస్తే వచ్చేటువంటి డిస్టెన్స్, నిర్మాణం జరిగేటువంటి విధానం మొత్తం కూడా 2028 నాటి కంప్లీట్ చేయాలనే ప్రణాళికతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక ఇది. ఇందులో ఇన్నర్ రింగ్ రోడ్డు, వెస్ట్ బైపాస్, ఇతర లింక్ రోడ్లన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ తాజాగా చేసినటువంటి ప్రతిపాదనల ప్రకారం చూస్తే కనుక ఇన్నర్ రింగ్ రోడ్ సర్కిల్ ఈ పరిధిలో వస్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్ సర్కిల్ని మనం అలా వదిలేస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 లైన్లు, ఇది కాజా నుంచి నందివెలుగుకు వెళ్ళేటువంటి లింక్ రోడ్డు. ఇది చాలా కీలకమైన లింక్ రోడ్డు. తెనాలికి కలపడానికి ముఖ్యమైనటువంటి, అంటే తెనాలి ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వచ్చేటువంటి ప్రదేశం కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ నుంచి తెనాలిని కలపడానికి, అనుసంధానించడానికి ఈ లింక్ రోడ్డు చాలా ముఖ్యమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని కూడా NHAI కన్సిడర్ చేస్తుంది. దీంతో పాటు ఇక్కడ గుంటూరుని కనెక్ట్ చేసేటువంటి ప్రాంతం, అంటే ఇది గుంటూరు సిటీ అవుతుంది. గుంటూరు సిటీ అవుట్స్కట్స్లో ఉండేటువంటి మార్గం కాజా నుంచే వెళ్తుంది. ఈ రోడ్డు కూడా గుంటూరు సిటీకి మీదుగా గుంటూరు ఔటర్ రింగ్ రోడ్, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. దీనికి అనుసంధానిస్తూ ఇక్కడ ఒక లింక్ రోడ్. అంటే ఇవన్నీ చేయడం వల్లనే దాదాపుగా ఒక 30 కిలోమీటర్లు పెరుగుతాయి. అంటే 212.6 కిలోమీటర్లకి ఇప్పుడు మొత్తం ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ అంతా కూడా పెరిగింది. అంతకు ముందర దీనిలో అనుకున్నది ఎంత అంటే 189 కిలోమీటర్లు మాత్రమే, అంటే ఒక 23 కిలోమీటర్లు దాదాపు పెరుగుతుంది. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ లింక్ రోడ్లుగా అయ్యేటువంటి వ్యయాన్ని కూడా అంచనా వేసుకొని చూస్తే కనుక టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 38,000 కోట్లకి వెళ్ళబోతుంది. 38,000 కోట్లు. అలానే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ బాధ్యత అంతా కూడా తీసుకుంటుంది కాబట్టి కేబినెట్ అప్రూవల్ ద్వారానే ఈ నిర్ణయం జరగాల్సి ఉంటుంది. వచ్చే వారంలో ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి ప్రాంతంలో భూముల సేకరణకి నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయితే 21 రోజుల గడువు ఉంటుంది. 21 రోజుల్లో అభ్యంతరాలు కానీ ఏమున్నా కానీ పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఈ సమీక్ష అనంతరం టోటల్ గా ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడ భూములు సేకరిస్తున్నారో ప్రజల అభ్యంతరాలను పరిగణలో తీసుకుని వాటన్నిటిని
కన్సిడర్ చేసిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో భూములు అవైలబిలిటీ అంటే చేతిలోకి వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భూములు చేతిలో ఉండగా కేంద్ర ప్రభుత్వ ఫైనాన్షియల్ అప్రూవల్తో ప్రొసీజర్స్ మొదలు పెడతారు. మొత్తం 12 ప్యాకేజీలుగా దీన్ని విభజించబోతున్నారు. ఫస్ట్ ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ అనుకున్నప్పుడు 11 ప్యాకేజీలుగానే నిర్మాణ ప్రణాళికను చేయాలని భావించారు. ఇప్పుడు ఈ లింక్ రోడ్లను కూడా యాడ్ చేసిన నేపథ్యంలో మొత్తం 12 ప్యాకేజీలు అవుతాయి. 2028 నాటికి పూర్తయ్యేలాగా ప్రణాళికలను రెడీ చేసే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ అప్రూవల్స్ ప్రత్యేకంగా 2026 బడ్జెట్ నాటికి అంటే ఫైనాన్షియల్ ఇయర్ కి 2026 మార్చికి అప్రూవల్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఫైనాన్షియల్ అప్రూవల్స్ కనుక వచ్చేస్తే 2026 ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా ఏ ఆటంకం లేకుండా ఈ పనులు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తులు అన్నిటినీ కూడా కేంద్రం కన్సిడర్ చేసింది. ఇక ఫైనాన్షియల్ అప్రూవల్స్ రావడానికి ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఇప్పటివరకు జరగాల్సినటువంటి ప్రొసీజర్ అంతా కూడా జనవరి ఫిబ్రవరికి కంప్లీట్ చేసి జనవరి నుంచి ఫిబ్రవరి లోపు కంప్లీట్ చేసుకుని రెడీగా ఉంటే కనుక అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు విత్ 2 లింక్ రోడ్లు ఇక్కడ చెప్పినటువంటి కాజా టు నందివెలుగు, కాజా టు పొత్తూరు ఈ 2 లింక్ రోడ్లతో కూడినటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకి పూర్తి స్థాయి నిర్మాణానికి సంబంధించినటువంటి టెండర్స్ని క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. అమరావతి స్వరూపాన్ని మార్చడంలో ఔటర్ రింగ్ రోడ్ కీలక పాత్ర పోషిస్తుందని ఏపీ ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి చేయూతనిస్తుంది. ఈ ప్రాజెక్టు కనుక ఎగ్జిస్టెన్స్లోకి వస్తే అంటే పనులు ప్రారంభిస్తే కనుక అమరావతి చుట్టుపక్కల ఏరియాల్లో విపరీతమైనటువంటి రియల్ భూమి వస్తుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. అర్బనైజేషన్ కూడా ఈ ప్రాంతం అంతా కూడా రెడీ అయ్యే అవకాశం ఉంటుంది.